హాయ్ అండి. ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూసేసారు కదా! ఫస్ట్ అసలు మనము ఐరన్ చేయడం ఎలా, ఏంటి మా అమ్మ స్టైల్‌లో అనేసి ఈ వీడియోలో అయితే చెప్పుకుందాము. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఏంటి అంటే చాలామందికి రీసెంట్ టైమ్స్‌లో మ్యారేజ్ అయిన వాళ్ళు కపుల్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరికి ఐరన్ చేయడం రాని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే యూస్‌ఫుల్‌గా ఉంటుందని అయితే పెడుతున్నాను. ఎందుకు అంటే బ్యాచిలర్స్ అప్పటికప్పుడు ఆఫీస్‌కి అయితే వెళ్తూ ఉంటారు. కొంతమంది అబ్బాయిలు కానీ అప్పటికప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు కదా! మ్యారేజెస్ కానీ ఏదైనా పార్టీస్ కానీ అలా నలిగిపోయినప్పుడు అలా షర్ట్స్ వేసుకొని బయటకు వెళ్ళలేరు కదా! వాళ్ళకి ఐరన్ చేసుకోవడం రాక బయట అయితే ఇస్తూ ఉంటారు. వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే పెడతాను. మా అమ్మ అయితే చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో అయితే ఐరన్ అయితే చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంతేనా మనకు రాదు అనుకుంటున్నాము ఇన్ని డేస్. ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. నేను కూడా అలానే అనుకున్నాను. చాలా కష్టమేమో ఐరన్ చేయడం అనేసి. మా అమ్మ చేయడం చూసిన తర్వాత ఆమె దాదాపుగా 30 షర్ట్స్ అయితే చేసింది. నేను అందులో ఒక షర్ట్ అయితే చేశాను. మా అమ్మ చేసినంత ఈజీగా అయితే నేనైతే చేయలేకపోయాను అనుకోండి. ఇంకా అయితే మా అమ్మని చూసేసి నేను కూడా నేర్చేసుకున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి అయితే నేనైతే వీడియో అయితే పెడుతున్నాను. చాలామంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు షర్ట్ ఐరన్ చేయమని చెప్తారు కదా! వాళ్ళకైతే రాదు అని చెప్పకుండా ఉండకుండా మీరైతే ఈ వీడియో చూసి మీరు మంచిగా అయితే ఐరన్ చేయడం నేర్చుకోండి. మీ హస్బెండ్‌కి కూడా ఐరన్ చేసి ఇవ్వండి. అప్పుడప్పుడు బయటకెళ్ళేటప్పుడు, ఆఫీస్‌కెళ్ళేటప్పుడు యూజ్ అయితే అవుతుంది. ఇంక నేనైతే మా అమ్మకైతే అడిగాను, "ఎందుకమ్మా నువ్వు ఐరన్ చేస్తూ ఉన్నావు? బయట ఇస్తే అయిపోతది కదా!" అనేసి అయితే అన్నాను. మా అమ్మ అయితే అన్నది, "బయట ఇస్తే సరిగ్గా చేయరమ్మా, మనం చేసుకుంటేనే మంచిగా అవుతుంది. బయట సరిగ్గా చెయ్యరు. ఎలాగో నాకు వచ్చు కదా" అనేసి మా అమ్మ అయితే మంచిగా అయితే మా అన్నయ్యకి షర్ట్స్ అయితే ఐరన్ చేస్తుంది. ఇంకెలాగో మా అన్నయ్యకి మంచిగా షర్ట్స్ ఐరన్ చేస్తుంది కదా అనేసి మీ అందరికీ యూజ్ అవుతుందనేసి నేనైతే వీడియో అయితే పెడుతున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.